హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ని ఈ విధంగా చేసుకొని పిల్లలం కానీ పెద్దలం కానీ ఈ విధంగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక బౌల్ తీసుకొని మన ఇంట్లో స్ట్రెంత్ని బట్టి మనము ఎగ్స్ వేసుకోవాలండి. నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 గుడ్లని ఇట్లా బౌల్లో పగలగొట్టేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు టమాటో తీసుకొని అందులో లోపల ఉన్న గింజలన్నీ తీసేసి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. పిల్లలకు అనుకోండి, మనం పచ్చిమిర్చి తగ్గించుకున్నా పర్వాలేదు. తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర వచ్చేసి మనం ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చండి గార్నిష్కి. తర్వాత 2 పించుల పసుపు, వెంటనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, వెంటనే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఎండుమిరప్పొడి, ఉప్పు కలిపింది వేసుకుంటున్నాము. తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు అనమాట. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఒకేసారి వేయకుండా రుచికి తగ్గట్టుగా వేసుకొని బాగా గిల్ల కొట్టుకోవాలి. స్మాష్ అయ్యేటట్టుగా మసాలా మొత్తం ఎగ్తో పాటు స్మాష్ అయ్యేటట్టుగా ఇలా మన ఎగ్ స్మాషర్ కానీ లేక ఫోక్ ఉంటుంది కదా మన ఇంట్లో, స్పూన్ కానీ ఫోక్తో కానీ కలిపేసుకొని క్యారెట్ తురుమండి, చిన్న 1/2 ముక్క క్యారెట్ తురుము తీసుకొని, అంటే 2 ఇంచుల క్యారెట్ ముక్క తీసుకొని ఇలా కొబ్బరి గీరే దాంతో తురుముకొని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి నాలికకు అద్దుకొని చూడాలి. ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని కలిపేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై పెంక కానీ, రొట్టెలు చేసే పెంక కానీ, నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకొని 1/2 టీ స్పూన్ బటర్ అప్లై చేసుకోవాలండి. అంటే మనకు బటర్ ఎక్కువ ఉండాలి అనిపిస్తే 1 టీ స్పూన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఎన్ని బ్రెడ్స్ కాల్చుకోవాలంటే దాన్ని బట్టి బటర్ వేసుకోవాలి. వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. 2 సైడ్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. నేను చిన్న సైజు శాండ్విచ్ బ్రెడ్స్ తీసుకున్నామన్నమాట. దీనికి మనం బ్రెడ్ ఆమ్లెట్కి శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటేనే బాగుంటుంది. పిల్లలకు అనుకొని మనం మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మరలేసుకుంటూ కాల్చుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ కాల్చుకున్న పెంక అలాగే ఉంచేసి స్టవ్ ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని 1 టీ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇంతకుముందు గిల్ల కొట్టుకున్న ఎగ్ స్మాష్ మొత్తం ఉంది కదండి ఆమ్లెట్ లాగా వేసుకొని పచ్చిగా ఉన్నప్పుడే ఒక బ్రెడ్ తీసుకొని మరలేసుకోవాలన్నమాట. ఫస్ట్ అప్లై చేసి తర్వాత వెంటనే తీసి దాన్ని రివర్స్లో వేసేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలండి. కొద్దిగంత వేగగానే అంటే కాలిన తర్వాత ఇలా ఆమ్లెట్ని కొద్దిగంత చిరిగిందండి, అలా కాకుండా కొంచెం మంచిగా నీట్గా వచ్చేటట్టుగా చేసుకోవచ్చు మనం ఈజీగా. చూడండి, ఈ విధంగా మరలేసుకోవాలి. మనకు అందరికీ తెలుసు బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా వేసుకోవాలో, కాబట్టి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదండి. ఇలా కాల్చేసుకొని లైట్ గోల్డెన్ అంటే పచ్చిగా కాకుండా కొంచెం మంచిగా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సాస్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. వేడిగా మనం పెద్దవాళ్ళం తింటే సూపర్గా ఉంటుంది. పిల్లలకి చల్లారబెట్టిన తర్వాత కొంచెం కారం తగ్గించి సాస్ వేసిస్తే సూపర్గా తింటారు.